నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. అయితే ఇది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అన్నమాట. లెట్స్ బీ సో జోవియల్ విత్ దిస్ సెషన్. మనం ప్రతి వీక్ ఇలా సరదాగా మనం మాట్లాడుకుంటూ, మీ ఎక్స్పీరియన్సెస్ మాకు షేర్ చేసుకుంటూ, మా కష్టాలు మీతో చెప్పుకుంటూ ఉంటేనే అది అది ఆ బాండింగ్. బికాస్ వీఆర్ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ? వీఆర్ బిలాంగ్స్ టు సిఎల్జీ ఫ్యామిలీ, రైట్? సిఎల్జీ ఇస్ ఫ్రమ్ విచ్ క్లౌడ్? స్ట్రైట్ ఫ్రమ్ హెవెన్ కదా. అయితే నేను అది గట్టిగా నమ్ముతున్నా. అయితే ఏంటంటే ఒక చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం వర్షిప్ చేసుకున్నాం. ఏంటి అది? ఆయన నామమును ఆయన పక్కకి తిరిగి చూస్తేనే కదా ఆయన వర్షిప్, ఆయన రేస్ అనేది మన మీద పడినప్పుడు మనకు ఆ దీవెనలు అనేవి కలుగుతాయి. అలాగే ఒక గొప్ప వ్యక్తి, ఒక డబ్బున్న వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆ వ్యక్తి వెకేషన్ కి అని చెప్పి బయటికి వెళ్ళాడు, వాళ్ళ స్నేహితులతో వెళ్ళాడు అనమాట. సో హీ బాట్ ఎ టికెట్ ఫర్ ఏ క్రూజ్. ఒక క్రూజ్ లో, అంటే ఒక షిప్ లో ప్రయాణం చేద్దాం అని చెప్పేసి ఒక ప్రీమియం టికెట్ తీసుకున్నాడు. అయితే ఆయన అక్కడ దాంట్లో ఇప్పుడు ట్రైన్స్ లో కూడా స్లీపర్ క్లాస్, ఏసీ అని 3 టైర్ ఇట్లా విడివిడిగా ఉంటాయి కదా. అలాగే క్రూజ్ లో కూడా ఒక ప్రీమియం క్లాస్ అని, జనరల్ టికెట్ అని ఇట్లా అవి డివైడ్ చేసి ఉంటాయి కాబట్టి, సో ఈ బాట్ ఏ టికెట్. హీ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. హీఈస్ థింకింగ్ దట్ హీ వాట్ ఏ నార్మల్ టికెట్. ఒక జనరల్ టికెట్ నేను తీసుకున్నాను, నాకు అంత అవగాహన లేదని చెప్పి వెళ్తున్నాడు. అయితే ఒక లాంచ్, అంటే షిప్ లోకి వెళ్ళిన తర్వాత షిప్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి చాలా దప్పిగా, చాలా థర్స్టీగా, దాహం గురించి కానీ వాటర్ కోసం ఎదుగుతుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ప్రీమియం లాంజ్ కనిపించింది. ఏంటి? ఒక లావిష్ గా అక్కడ ఫుల్ తినుబండారాలు అవన్నీ ఫ్రీ అనమాట. ఎవరికి? ఇతనికి కాదు. యాక్చువల్లీ ఎవరైతే అక్కడ ఉంటున్నారో, ఎవరైతే ఆన్ బోర్డ్ అయి ఉన్నారో ఆ షిప్ లో, వాళ్ళందరికీ అది ఫ్రీ. వాళ్ళు తిని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మంచిగా ఆ ఉండే ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇతనేమో దాదాపు ఒక వారం రోజులు ట్రిప్ అయితే, వారం రోజులు 5 రోజులు దాన్ని చూస్తూ, అయ్యో నాకు లేదే, అయ్యో నాకు ఇది లేదే అని చెప్పేసి చూస్తూ వెళ్ళిపోతా ఉన్నాడు. అరే తప్పు చేశానే, ఈ టికెట్ తీసుకోవాల్సింది, అంత డిఫరెన్స్ లేదని చెప్పేసి హీఈస్ గోయింగ్ టు హిస్ రూమ్. ఆయన రూమ్ కి వెళ్ళేటప్పుడు షిప్ లో దాని గుండా వెళ్ళాలన్నమాట. చూసుకుంటూ వెళ్తున్నాడు, బాధపడుతూ చూస్తూ వెళ్తున్నాడు. అయితే కరెక్ట్ గా 5th డే, ఫైనల్ డే ఎప్పుడైతే ఇంక అతను రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ఏదైతే ఉందో, అక్కడికి వెళ్ళినప్పుడు అదే ట్రావెలింగ్ లో అదే చూసి వెళ్తూ ఉంటే ఒక అతను ఆపుతాడు. ఆ రెస్టారెంట్ లో పనిచేసే స్టాఫ్ ఎవరో ఉంటాడు కదా, అతను ఆపుతాడు అనమాట. ఆపి, సార్ ఏంటి సార్ మీరు ఈ విధంగా రోజు చూసి వెళ్తున్నారు, ఏం తినకుండా వెళ్తున్నారు? అదేంటండి, నేను తీసుకున్న టికెట్ నార్మల్ టికెట్ కదా, ఇవన్నీ నాకు చెల్లవు కదా అంటే, అయ్యో పిచ్చోళ్ళలాగా ఉన్నారు సార్ మీరు కొనుక్కున్న టికెట్ ప్రీమియం టికెట్, జనరల్ కాదు, ఒకసారి టికెట్ బాగా చదువుకోండి అని చెప్పి అన్నట్ట. వాడు ఇంకా ఏడ్చి పాపం, అయ్యో అవునా, నాకు అంత అవగాహన లేదే, చాలా మిస్ అయిపోయానే అని చెప్పేసి లోపల ఉండే ఫెసిలిటీస్ అన్ని వదిలేసుకున్నాడు. అదే నేను ఎందుకు చెప్పానంటే ఈ ఎగ్జాంపుల్, మనం చదువుతున్న బైబిల్ ఏదైతే ఉందో దాన్ని చాలా మంది మంచి కలర్ఫుల్ పౌచెస్ వేస్తారు. దానికి సైడ్ పెయింటింగ్స్ గోల్డ్ గా మెరిసిపోతా ఉంటాయి. కొన్ని బైబిల్స్ చాలా ఉంటాయి చూడడానికి. కానీ దాన్ని నాది ప్రీమియం బైబిల్ అని చెప్పేసి అంటారు. కానీ పక్కన చినిగిపోయిన బైబిల్ ఒకటి ఉంటుంది. ఎందుకు ఎక్కువ చినిగిపోయి ఉంటుంది అంటే, అతను ఎక్కువ చదివి దానిలో ఉండే తీసుకున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని చినిగిపోయి బాగా నలిగిపోయి ఉంటుంది. సో అది నేను చెప్పాల్సింది ఏంటంటే, వైల్ యూ రీడ్ ప్రాపర్లీ అక్కడ ఉండే బైబిల్ వర్స్ మనం ఏదైతే చూసుకుంటున్నామో డైలీ పొద్దున ఉదయకాల ప్రార్థనలో, అది చూసి మన బ్రెయిన్ లోకి ఎక్కించుకుంటేనే దాంట్లో ఉండే ఆ లగ్జరీ, ఆ ఫెసిలిటీస్ ని మనం దేవుడి నుంచి పొందగలం. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో నేను మీతో ఒక చిన్న వర్డ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవాళ. క్విక్ గా, మనకుండేది జస్ట్ 1 hour టైం, ఇట్స్ ఎ లిమిటెడ్ టైం కాబట్టి. అయితే ఐ వాంట్ టు లెట్ యు నో అబౌట్ 3 ఎలిమెంట్స్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. జాగ్రత్తగా వినాలి అందరూ. అయితే ఫస్ట్ నేను సిన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సిన్, పాపం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ లోకాన్ని ఏలేది ఇప్పుడు మనం, వీఆర్ సపరేటెడ్, రైట్? అంటే ఈ లోకంలో ఇన్ని కోట్ల ప్రజలు ఉన్నా కానీ మనము దేవుని బిడ్డలము. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ నార్మల్ పీపుల్. ఎందుకు? ఆయన మనల్ని ఎంచుకొనబడ్డాం మనం ఆయన చేత కదా. వీఆర్ చూజన్ బై గాడ్. వీఆర్ చూజన్ టు సర్వ్ హిమ్. వీఆర్ చూజన్ టు స్ప్రెడ్ హిస్ వర్డ్ ఆఫ్ గాడ్, రైట్? అయితే మనమేం నమ్ముతాం? ఈ లోకాన్ని ఏలేది దేవుడే అని నమ్ముతాం. అది ఎంత మాత్రం నిజమో, పాపము కూడా ఈ లోకాన్ని అలాగని ఏలుతుంది. అవునా కదా?
నమ్ముతారా? నమ్మే వాళ్ళు ఆమేనని చెప్పండి ఒకసారి. యా అయితే ఈ సిన్, ఈ పాపముని ఎలా అణగదొక్కాలో మనకి చాలా మార్గాలు ఉంటాయి. ఈ బైబిల్లో మనం ఈ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం తీసుకుంటే, అయితే ఈ పాపం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఈ లోకంలో? ఈ సృష్టిలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆది కాండం నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది అది? యాడమ్ అండ్ ఈవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, రైట్? మీకు తెలుసు ఆ పాపం ఏంటో. ఏ ఫలముని వాళ్ళు తిన్నారో, దేవుడి మాటలు గీసిన గీతని ఎలా క్రాస్ చేసి వాళ్ళు ది బ్రోక్ ద గాడ్స్ వర్డ్ అనేది, అక్కడి నుంచి పాపం స్టార్ట్ అయింది. అయితే లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం కానీ మనం తీసుకుంటే, ఫస్ట్ వర్డ్ ఏమనుంది? నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడ్డదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూచుకును. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాపం అనే వర్డ్ మనం ఎందుకు ఈ పాపాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళని చెప్పాలనుకుంటున్నానంటే, ఈ లోకంలో ఉండే ప్రతి పాపాన్ని చూసేది కన్నే, వినేది మన చెవే. ఏ చెవిటివాడు పాపాత్ముడు అవ్వాలన్నా చూసే చూపును బట్టే ఉంటది. అయితే ఈ రోజుల్లో మనం యవనస్తులంగా ఈ మిక్స్డ్ లోకంలో, ఈ పొల్యూటెడ్ ఈ లోకంలో మనం బతుకుతున్నప్పుడు, మనం ఫోన్ ఓపెన్ చేస్తే సోషల్ ప్లాట్ఫామ్స్ కమింగ్ టు ద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తీసినగానే వెంటనే మనకేం కనిపిస్తుంది? పాపము కనిపిస్తుంది. ఆ పాపము కనిపించిన పోస్ట్ల కింద నాట్ ఇంట్రెస్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని వాడుతున్నావా? రిపోర్ట్ అనే బటన్ ఒకటి ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను ఇమ్మీడియట్ గా. ఇదిగో షీబా ఫోన్ తీసుకొని కూడా వెంటనే రిపోర్ట్ కొడతా. ఎందుకనంటే నా నెట్వర్క్, నా వైఫై కనెక్ట్ అయి ఉండే, మా ఇంట్లో కనెక్ట్ అయి ఉండే వాళ్ళెవ్వరికీ అది రిస్ట్రిక్టెడ్ అయిపోద్ది అనమాట. సో దట్ హౌ ఇట్ వర్క్స్. నేను ఏం చేస్తానంటే, కనిపిస్తే ఏం చేస్తాం? ఇంకా మనం ఇక్కడ పుట్టేస్తాం, బతుకుతున్నాం, మనం అన్యుల మధ్యలో బతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి మిక్స్డ్ పోస్ట్, మిక్స్డ్ సోషల్ ప్లాట్ఫామ్స్ లో పాపాలు అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. మన థాట్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన యాక్షన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మన యవనస్తులు ఈ యవన కాలంలో బాగా అట్రాక్ట్ అయిపోయి ఉండేది దేనికి తెలుసా? సారీ టు మెన్షన్ దిస్, ఈ పోర్నోగ్రఫీ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. పోర్నోగ్రఫీకి బాగా అడిక్ట్ అయిపోయిన యూత్, అసలు యవనస్తులు దేవుడిలోకి రాకుండా అసలు పాపములోకి నెట్టబడుచున్నారు, వ్యభిచారంలోకి నెట్టబడుచున్నారు, పాపము మాటలు మాట్లాడగలుగుతున్నారు. వాడు చూసే చూపు ఎన్నో వింటున్నాం మనం, పబ్లిక్ లో, సొసైటీలో జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? కట్ చేస్తే చిన్న 10th క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు వాళ్ళు రేప్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని తీసుకెళ్లిపోతా ఉన్నారు, వాళ్ళని తగలబెట్టేస్తున్నారు. నాట్ ఓన్లీ కమింగ్ టు వైస్ వర్సా, నేను టాకింగ్ అబౌట్ బోత్ జెండర్స్ అనమాట. మనకుండేది యవ్వనస్తులు ఎంత పాపానికి అడిక్ట్ అయిపోతున్నారంటే, ఖచ్చితంగా మన దేవుని మార్గంలో నడిస్తే దాన్ని ఖచ్చితంగా అనగదొక్కచ్చు. నమ్మేవాళ్ళు ఆమేనని చెప్తారా ఒకసారి? యా. సో అయితే నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 21-22. లోపల నుండి అనగా మనుష్య హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, ఒకసారి మిగతా చదవనమ్మా, 22 చదవండి ఒకసారి ఎవరన్నా. నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. చాలు. అయితే ఇప్పుడు ఏమైతే మాట్లాడుకున్నామో ఇవన్నీ దేవుని కార్యములకు ఖచ్చితంగా అడ్డం వస్తూనే ఉంటాయి. నువ్వు ఏది మంచి తలపెట్టాలన్నా గానీ, ఏది చేయాలన్నా గానీ, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 to 30 బిట్వీన్, అంటే ఎదుగుచున్న యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. బికాస్ దిస్ ఇస్ అ యూత్ సెషన్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. అర్థమవుతుందా? సో దేవుని మార్గమున పరలోక రాజ్యంలోకి మనం ఒక స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్న వాటిని అనగదొక్కడానికి ఎన్నో ఫార్ములాస్, నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి.
అర్థమవుతుందా? మనం ఒక హార్డెస్ట్ సొల్యూషన్ ఇన్ యువర్ లైఫ్ మ్యాథమెటిక్స్. ఎవరికైనా ఇష్టమా ఇక్కడ? మ్యాథమెటిక్స్ ఎవరైనా ఇష్టం చేయతండి. ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములా, ఒక 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 ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ గుర్తున్నాయా ఎవరికైనా మీకు? ఎంత హారబుల్ గా ఉంటాయి. 10th క్లాస్ మ్యాథ్స్ ఇస్ వెరీ బ్యాడ్. నాకు అసలు ఇష్టమే లేదు, కానీ నాకు 99 వచ్చాయి బికాస్ ఆఫ్ హోమ్ ట్యూషన్. తెలుసా? హోమ్ ట్యూషన్ లో ఎవరు ఉంటారు? ట్యూటర్ ఉంటారు. ట్యూటర్ ఈస్ హూ? నేను ఎందుకు ట్యూటర్ అని చెప్తున్నా అంటే, అవర్ ట్యూటర్ ఈజ్ అవర్ జీసస్. ఆయన చెప్పిన మాటలు న్యూ టెస్టిమెంట్ లో తీసుకుంటే అద్భుతమైన మాటలన్నీ. ఈ మాట్లాడుకున్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. తెలుసా? ఆయన చెప్పిన మాటలు ఎంత గొప్పవో. నేను అసలు కొన్ని చదువుతుంటే భలే అనిపిస్తుంది నాకు. అసలు మత్తయి మార్కు నుంచి అబ్బా అదిరిపోతుంది అసలు లోపల చెప్పే మాటలు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. మన ఆలోచనలు, మన థాట్స్ ఏవైతే ఉంటాయో, మన కంట్రోల్, ఆలోచన మనల్ని ఆడుకోకూడదు, ఆలోచనని మనం ఆడుకోవాలి. మనం చెప్పు దాన్ని బట్టి, మనం బతికే దాన్ని బట్టి మన ఆలోచన, మన క్రియలు, మనం చెప్పినట్టు మన బండి వెళ్ళాలి, కానీ మన బండి చెప్పినట్టు మనం వెళ్తే పడిపోతాం కదా. సింపుల్ ఎగ్జాంపుల్. That's what I want to say. We have to get a control upon our thoughts and our brain. Is what I want to say. And coming to the second element, that is shamefulness. Shamefulness గురించి వస్తే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. వ్యభిచారమును పాపమును చెయ్యి తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడవాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. నేనేం చెప్తున్నాను ఇప్పుడు, ఇందాక దాకా మనం మాట్లాడుకున్న పాపములన్నీ మళ్ళీ ఇన్వాల్వ్ అయినాయి ఇక్కడ. ఏం చెప్తున్నారు? ఇవన్నీ చేసిన వాడు ఒకవేళ వాడు మారు మనస్సు పొంది, ఒకవేళ ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు దర్శనం ఇస్తే, అయ్యా నన్ను క్షమించయ్యా, ఆయన కాళ్ళు పట్టుకున్న ఆయన క్షమించే గొప్ప మనస్సు ఆయనకుందనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అవును కదా. పాపములను క్షమించడానికే ఆయన రాజ్యమునికి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు కదా. కల్వరి శిలువను ఎక్కింది ఎవరి కోసం? మన పాపములను క్షమించడానికి కోసం. అర్థమవుతుందా? అయితే ఆ టైంలో ఆయన నన్ను క్షమించాయి అని చెప్పినా గానీ, నువ్వు నా కుమారుడు కావు అని అస్సలు ఎన్ని డౌట్ లేకుండా చెప్పేస్తాడు అనమాట. సో అటువంటి దుస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఆయన చెప్పిన మాటల్ని, షేమ్ఫుల్నెస్ అంటే సిగ్గుపడి బతకాలి. ప్రతి ఒక్క మాటకి సిగ్గుపడి బతకాలి. సిగ్గు లేకుండా బతికామంటే ఎథిక్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ ఎథిక్స్ అనమాట. అర్థమవుతుందా? హ్యూమన్ ఎథిక్స్ ని ఫాలో అవుతూ మనం బతకాలి. ఆ ఎథిక్స్ మనకి బైబిల్లో చాలా ఉంటాయి. వెన్ యూ గో త్రూ న్యూ టెస్ట్మెంట్, ఆయన చెప్పిన మాటలు అన్ని ఎథిక్స్. ప్రతి ఒక్క ఎథిక్ కి ఒక ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క సూచక క్రియకి ఒక్కొక్క మాట ఉంటుంది. I recommend you to go through them once. అయితే ఇప్పుడు I want to talk about రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 11వ వచనం తిన్నాము ఒకసారి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. విశ్వాసం మీన్స్ ఫెయిత్, రైట్? ఆయన విశ్వాసం మన మనసులోకి రావాలంటే మనం ఏం చేయాలి? వినగా విశ్వాసము పెరుగుతుంది. అది 100% ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. నేను ఒక స్టేజ్ వరకు విచ్చలవిడిగా బ్రతికేవాడిని, నాకు తెలుసు అది. నేను అంటే హౌ ఐ గాట్ టు నో అబౌట్ గాడ్ థింగ్స్, వినగా ఆయన విశ్వాసం అనేది మన మనసులోకి, మన రక్తములోకి, మన ఆలోచనలోకి చొచ్చుకొని పోద్ది అనమాట. ఇవాళ నేను మీకు ఈ విధంగా, నేను ఏ భయం లేకుండా ఇవన్నీ నేను మీకు ఎందుకు షేర్ చేసుకుంటుండే, నేను ఆఫీస్ లో కూర్చొని ఒకటి ప్రిపేర్ చేసుకుని ఏం చెప్పాలి ఈరోజు, అసలు ఏమి అంటే గుర్తుండిపోయేలాగా మాట్లాడాలని చెప్పేసి పెట్టేసుకున్నాను మైండ్ లో. యాక్చువల్లీ ఐ డోంట్ నో హౌ సో ఫార్ యూ రిమైండ్ మై వర్డ్స్, బట్ ఐ వాంట్ my place, I want really a good place in your hearts and in your minds regarding me. అన్న గుర్తొస్తే ఈ మాటలు రావాలని చెప్పి మీ మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి నా ఆశ ఉందన్నమాట. ఆ విధంగానే మనము దేవుడి గురించి, దేవుడి మాటల గురించి మనం ఎంత వింటే అంత ఫెయిత్ఫుల్నెస్ అనేది, అంత విశ్వాసముని మనం సంపాదించుకోగలము. దానికి సిగ్గుపడవద్దు అని చెప్తుంది లేఖనం. ఇది రోమీయులకు రాసిన పత్రిక 10:11 చెప్తుంది అది. అయితే నేనేం చెప్తానంటే, కమింగ్ టు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం తినమ్మా. సువార్తను గూర్చి నేను సిగ్గుపడిన వాడిని కాను, ఏలయనగా
నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అవును. అయితే దీనిలో ఫస్ట్ లైన్ వి హావ్ టు కన్సిడర్, సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడును కాను. ఈ రోజు మనం చూస్తున్నాం, వి హావ్ టు టాక్ అబౌట్ ఆన్ గోయింగ్ థింగ్స్. బయట వి లివ్ ఇన్ ఎ మిక్స్డ్ వరల్డ్. మనం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ టాపిక్, నేను ముందుగానే ఫిక్స్ అయ్యా, బట్ ఏంటంటే మనం కుదరట్లేదు అనమాట. అంటే ఎంతో మంది ధైర్యం చేసే సువార్తను బయటకు పంచడానికి వెళ్తుంటే అపవాది ఏ విధంగా మన మీదకి దాడి చేస్తున్నాడని చెప్పి మనం ఈ విధంగా చూస్తూనే ఉన్నాం వాళ్ళందరినీ. కానీ పట్టించుకోకుండా ఆయన మాటను, అసలు కంపేర్ టు దిస్ వరల్డ్, ద బిగ్గెస్ట్ రిలీజియన్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ క్రిస్టియానిటీ, రైట్? ఎందుకు? దేవుడు పిచ్చోళ్ళు కాదు కదా జనాలు, పిచ్చోళ్ళు అంటే ఇప్పుడు మొన్న అమెరికా ప్రెసిడెంట్ ఎవరు గెలిచారు ఎలక్షన్స్ లో? ట్రంప్ ఏం రూల్ పెట్టాడో తెలుసా? ప్రతి స్కూల్లో బైబిల్ ని కంపల్సరీ చేశాడు తెలుసా? బికాస్ he got to know something is going lacking in this world. సో ఒకరు చెప్పమంటే ఫాలో అయిపోయి, ఒకరు చెప్పమంటే చేసే అంత పిచ్చోళ్ళు అయితే జనాలు కాదు. బికాస్ there is some good happened because of the God since 6,000 years. I'm talking about ఇప్పటి నుంచి కాదమ్మా, నేను అబ్రహాము దినముల నుంచి మాట్లాడుతున్నాను. 6,000 years నుంచి జరిగిన కార్యములన్నింటినీ చూసుకుంటే ఖచ్చితంగా నమ్ముకున్న వాడెవడు మోసగింపబడలేదు, నష్టపోలేదు, ఖచ్చితంగా లబ్ధి పొందుతాడనే నమ్ముతున్నాను అనమాట. అయితే కమింగ్ టు ద క్విక్లీ, మనకు సమయం తక్కువ ఉంది. క్విక్లీ కమింగ్ టు ద థర్డ్ టాపిక్, అబద్ధములు, లైస్. అయితే మీరు క్విక్ గా తీస్తే సామెతలు 12:22 తిండి ఒకసారి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. ఏం చెప్తుంది? సత్యవర్తులు ఆయనకి ఇష్టలు. సో అబద్ధం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై టంగ్ గురించి మాట్లాడుకోవడానికి చాలా అసలు సరిపోదు. ఒక రోజంతా కూర్చున్నా మనం మాట్లాడే టాకింగ్ అబౌట్ మన నాలుక గురించి మాట్లాడుకుంటే అసలు కంటిన్యూస్ గా మాట్లాడుకోవచ్చు. బికాస్ మాట్లాడే మాటలు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇట్ షోస్ అవర్ క్యారెక్టర్, ఇట్ షోస్ అవర్ బిహేవియర్. తనని తాను తగ్గించుకునే వాడు హెచ్చింపబడును. అది మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఏటి ద్వారా కానీ, దట్ షోస్ యువర్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్. ఇవాళ యూత్ మన యవనస్తుల కూడిక కాబట్టి నేనేం చెప్తాను, ద వే యు వాక్ ఇన్ ద జీసస్ పాత్, definitely it should be really reliable and remarkable to your neighbor. నీ పక్కవాడు నిన్ను చూసి నేర్చుకునే విధంగా మనం దేవుని రాజ్యంలో బతకాలి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేమీలు. అసలు అబద్ధం అనేది ఎంత సిన్ అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసి, వాడు చాలా కష్టాల్లో ఉన్నాడు పాపం, నీకు ఫోన్ చేసి వాడికి 10,000 కావాలి. నీ దగ్గర ₹1,00,000 ఉంది. ₹1,00,000 10,000 అంటే జస్ట్ 10%, రైట్? నువ్వు ఇచ్చుకోగలవు. కానీ ఆ ₹1,00,000 నువ్వు ఇక్కడ కమిట్మెంట్ ఉందన్నమాట. అవి ఇవ్వకపోతే నీ మీదకి వచ్చేస్తారు జనాలు. అంటే నీకు అంత టైట్ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు. అప్పుడు నీ ఫ్రెండ్కి నువ్వేం చెప్తావు? నా దగ్గర లేవు పోరా అంటావా? నా దగ్గర లేవు పోరా, నా సిచ్యువేషన్ బాగాలేదు, నాకు అసలు లేవు అనేస్తావా? సో ఇక్కడ ఏంటి? ఇక్కడ బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్. ఇక్కడ జాగ్రత్త పడాలి, అట్ ద సేమ్ టైం మనం హెల్ప్ చేయాలి. అబద్ధం ఆడకూడదు, ఎందుకంటే స్నేహం అనేది చాలా గొప్పది. కమింగ్ టు ద స్నేహం గురించి మనం కమింగ్ డేస్ లో చాలా మాట్లాడుకుందాం. అయితే మనం ఏం చెప్పాలంటే, అరే నేను 10,000 ఇచ్చుకోలేను, 2,000 తీసుకో, లేకపోతే 5,000 తీసుకో అని చెప్పేసి somehow we have to be హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉండాలన్నమాట. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేమీయులు. దట్స్ ఎ షార్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. అయితే అబద్ధములు దేనికి సొత్తు అండి? అపవాదికి సొత్తు. మనం యోహాను 8:44 తిండి ఒకసారి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అది అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇక్కడ వాడు అంటే ఎవడు? అపవాది, సాతాను. ఎవడికి జనకుడై ఉన్నాడు? అబద్ధమునకు జనకుడై ఉన్నాడు.
అస్సలు కొన్ని రాజ్యాలు కూలిపోయాయి తెలుసా, అబద్ధముల వల్ల, అబద్ధములు ఆడటం వల్ల. చాలా గుడ్ స్టోరీస్ ఉంటాయి బైబిల్లో, మీకు తెలిసింది కాదు. బట్ కమింగ్ డేస్ లో మనం గొప్పగా వీటి గురించి మాట్లాడుకుందాం. నేనేం చెప్తానంటే, అబద్ధములు ఆడుట వాడు ఖచ్చితంగా పరలోకమందు వాడికి స్థానము దక్కదని నేను బల్లగుద్ది చెప్తున్నాను అనమాట. So these three are the very good elements to discuss about. This shows our character or behavior. Okay, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అంటే, మనం దేవుని బిడ్డలం కదా, మనం బతకాలి అంటే ఖచ్చితంగా పాపములు, సిగ్గు అండ్ అబద్ధముల గురించి ఖచ్చితంగా ఎరిగి ఉండాలని ఈ రోజు నేను చెప్తున్నాను. దాట్స్ అ క్విక్ మెసేజ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, దాట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఇంకేంటి మరి సంగతులు, ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా జరుగుతుంది మీ లైఫ్? క్విక్ గా టైం లేదు మనకి. ఎవరో ఒకరు మాట్లాడండి త్వరగా. ఎగ్జామ్స్ జరుగుతున్నాయా నిహారిని నీకు? అయిపోయాయి అన్నయ్య. ఓకే సరిగ్గా వినలేదు, నాకు వాయిస్ కట్ అవుతుంది. ఓకే, గుడ్, నైస్, వెరీ గుడ్. ప్రమిళ, హౌ ఆర్ యూ? షారోన్, సారీ. గుడ్, చాలా బాగా వచ్చావు తెలుసా నువ్వు వీడియోలో. సో మన వీడియో ఆడియో వచ్చి ఫస్ట్ కి అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ కి పబ్లిష్ అయిపోతుంది. దట్స్ ద అప్డేట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ వీడియో చాలా చక్కగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అసలు నేను అనుకున్నట్టుగా పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. చిన్న గ్రాఫిక్ వర్క్స్ అవి ఉన్నాయి, అవి చేస్తా ఉన్నాను. ఎస్, ఇట్ విల్ బి డన్ ఆన్ టైం. నేనేమనుకుంటున్నా అంటే 20th కొంచెం డిలే అవుతుందేమో, కొంచెం ఎర్లీగా రిలీజ్ చేసేద్దామేమో అనుకుంటున్నా. బట్ స్టిల్ చూద్దాం, దేవుని కార్యం ఆయన ఏది ఉంటే అది. అండ్ క్విక్ గా నా విజన్ గురించి చెప్తాను. అయితే ఈ మెయిన్ తనకి నేను ఎప్పుడైతే మనం షూట్ అయిపోయింది, మనం వీఆర్ హ్యావింగ్ డిన్నర్, నేను నాతో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అప్పుడు నిహారిని, శ్రేయ వీళ్ళు వాళ్ళు ఉన్నారనమాట. తనకి నేను చెప్పానంటే, మనం యూత్ మీట్ లో కలుసుకుందాం అని చెప్పాను. ఇట్ టుక్ ఏ వైల్ ఫర్ మీ. కొంచెం నాకు ఏంటంటే ఒక విజన్ వచ్చిందనమాట, అది ఖచ్చితంగా నేను చెప్పుకోవాలి మీతో. మనమంట వీఆర్ గ్యాదరింగ్ సో మెనీ పీపుల్ ఇన్ వైజాగ్, నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్. అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ రఫ్ గా మన వాళ్ళంతా? 1 2 3 4 టోటల్ 12 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 12 మెంబర్స్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఇది దినాభివృద్ధి చెంది, ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు నియర్లీ ఒక పెద్ద ఆడిటోరియంలో వీఆర్ టాకింగ్, వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. అంటే తెలుసా, గోలగోలగా ఉంది. అది ఏం కూడికో మరి అయితే నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుని నామం అయితే అక్కడ గట్టిగా పలకబడుతుందని ఖచ్చితంగా నేను చెప్తున్నాను అనమాట. హల్లెలూయా. ఒక రోజు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దానికోసం మనం డెఫినెట్ గా వి విల్ బి కాంట్రిబ్యూటింగ్ అవర్ సెల్ఫ్, అవర్ వాయిస్, అవర్ ఎఫర్ట్, అవర్ పేషెన్స్, అవర్ బ్లడ్ అండ్ సోల్. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. లెట్స్ ప్రే క్విక్లీ. రెడీ, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నాయన యేసయ్య, ఈ సమయంలో ప్రభా మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా నాయన యేసయ్య ప్రభా, నీ నామంలో ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన నీవు ఉంటావని సెలవిచ్చావు ప్రభా. పరిశుద్ధ దేవా, ఈ చిన్న మందగా మేము కూడి ఉండగా ప్రభా మమ్మల్ని మీరు ఏర్పరచుకుని ఉన్నారని మేము నమ్ముతున్నాము. ఈ రోజు నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నాయన యేసయ్య, ఈ సమయంలో ప్రభా మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా ఇలా ఈ విధంగా కూడుకుంటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి బిడ్డను మీరు ఎంతగానో ఆశీర్వదించండి, బలపరచండి, నడిపించండి ప్రభా. దేవా, వారికి కావాల్సిన సమృద్ధిని మీరు అనుగ్రహించండి. ఈ రోజు ప్రభా నాయన, ప్రభా మరి నాయన ఈ 1 hour యూత్ మీట్ లో మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. దేవా నాయన, మరి వాక్యం ద్వారా, సర్మన్ ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే ప్రభా, మేము యవనస్తులుగా దేవ ప్రతి ఒక్కరం కూడా మేము పాపానికి దూరంగా, ఎటువంటి పాపానికి కూడా మా హృదయంలో చోటు లేకుండా ప్రభా పాపానికి దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. అట్టిగా దూరంగా ఉండుటకు, పాపాన్ని అసహించుకుంటకు మాకు సహాయం చేయి ప్రభా. మరి అలాగే ప్రభా షేమ్ఫుల్నెస్ ప్రభా, మరి మేము ఇప్పుడు గాని నీ నామం కొరకు మేము సువార్త చెప్పడంలో గాని ఏ విషయంలో అయినా మేము సిగ్గుపడితే ప్రభా, ఒకప్పుడు నువ్వు రాకడలో మనుష్య కుమారుడిగా నువ్వు వచ్చి రాకడప్పుడు మమ్మల్ని నీ బిడ్డలుగా ఒప్పుకోవడానికి నీవు సిగ్గుపడతావని నీ వాక్యం సెలవిచ్చింది ప్రభా. కనుక తండ్రి, మాకు షేమ్ఫుల్నెస్ అనేది మాకు ఉండకుండా సహాయం చేతండి నాయన. నీ నామాన్ని ఎక్కడైనా మేము ట్రూ క్రిస్టియన్స్ గా బ్రతుకుటకు నీ నామాన్ని అటు రీతిగా ప్రకటించే వారిగా ఉంచండి. అలాగే ప్రభా చెడ్డ మాటలు పలకకుండా
అబద్ధాలు ఆడకుండా ఉండమని దేవాని వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. ఈ 3 ఎలిమెంట్స్ ఏవైతే ఇంకా ఎన్నో ఉన్నాయి, ఈ రోజు మాతో ఈ 3 విషయాలు మాతో మాట్లాడి ఉండగా మాలో ప్రతి ఒక్కరిలో ప్రభా సరిచేయండి. ఆ దేవా నాయన ప్రభా దుష్టుడికి ఏ విధంగా చోటు లేకుండా ప్రభా దేవానాయన మమ్మల్ని దేవానాయన వాక్యానుసారంగా మేము నడుచుకుంటకు సహాయం చేయి. అలాగే ప్రభా ఇక్కడ ఎవరైతే బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రోజు ప్రభా నేను దేవానాయన నా ప్రార్థన మీరు అంగీకరిస్తారని నేను నమ్ముతున్నాను ప్రభా. తండ్రి మాలో ప్రతి ఒక్కరికి ప్రభా ఫస్ట్లీ మా అందరికి ఒక స్పిరిచువల్ గ్రోత్ దయచేయండి. అన్నిటికన్నా ముఖ్యమైనది దేవానాయన నీ రాజ్యం ప్రభా. ప్రభా నీ రాజ్యం భోజన పానములు కాదు కానీ నీ రాజ్యం కొరకు నువ్వు ఉండమన్నావు తండ్రి. దేవ నీతిని రాజ్యాన్ని వెతకమన్నావు తండ్రి. దేవా ఈ రోజు ప్రభా యవనస్తులు నీకు కావాలి కనుక తండ్రి నీ రాజ్య వ్యాప్తి కొరకు మేమందరం ముందుకు కొనసాగటం సహాయం చేయి. మాలో ప్రతి ఒక్కరికి దేవా నాయన యేసయ్య పరిశుద్ధ ప్రభా నాయన స్పిరిచువల్ గ్రోత్ దయచేయి. మాలో ఎవ్రీ డే ప్రభా ఈ వీక్లీ వన్స్ ఎలా అవకాశం ఇచ్చావో కుదిరినప్పుడల్లా మేము ఈ వీక్లీ వన్స్ మీట్లో అన్నిట్లో కూడా ప్రతి విషయంలో కూడా మేము మంచిగా తండ్రి నాయన దేవా యేసయ్య దేవ ప్రభా నైనా మేము ఎంతగానో బలపడటకు ఆత్మీయమైన గ్రోత్ ని మాకు దయచేయండి. అలాగే ప్రభా ఎంతమంది అయితే కెరియర్స్ లో దేవా నాయన యేసయ్య పరిశుద్ధ మరి ఎగ్జామ్స్ ఉన్నాయో జాబుల్లో ఉన్నాయో అందరూ వారి రాకపోకలు ఎంత తోడేయండి. కెరియర్స్ లో అన్ని విధాలుగా మీరు బ్లెస్ చేయండి. స్పిరిచువల్ గ్రోత్ ఇవ్వండి, మెంటల్ గ్రోత్ ఇవ్వండి ప్రభా. ఈ రోజుల్లో మాకు మెంటల్ గ్రోత్ ఎంతో ల్యాక్ ఉంది ప్రభా ప్రతి ఒక్కరు. కాబట్టి మీరు మంచిగా ప్రతి ఒక్కరు కూడా మీరు మెంటల్ గ్రోత్ ని మీరు అనుగ్రహించమని అన్ని విషయాల్లో బలపరచండి ప్రభా. ఏ విషయం కాదు ప్రభా అన్నిట్లో ప్రభా నూరింతలుగా మేమందరం ఫలింపుగా ఉండుటకు సహాయం చేయమని మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి అప్పగిస్తూ ఈ ఆరాధన యూత్ మీట్ లో మీరు ఉన్నారని నమ్ముతాం. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీక్ మేము మళ్ళీ నెక్స్ట్ వెన్స్డేకి మా అందరినీ మీరు అక్కడ ఆలస్యం అయితే మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా. ఎవరెవరైతే ఏ ఆస్పెక్ట్ లో ఫినాన్సెస్ లో ఎవ్రీథింగ్ ఎక్కడ లేకున్నారో ప్రతి ఒక్కరిని మమ్మల్ని నడిపించి ఈ వారమంతా ఈ నెలంతా కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ వచ్చే వారం మళ్ళీ నీ సన్నిధిలో కలుసుకునే కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి సమర్పించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవైనావు నా తండ్రి. ఆమేన్. Praise the ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రేమగల మా ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు జరిగిన యూత్ మీటింగ్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీ బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా దేవా. ఇదిగో ఇది మొట్టమొదటి యూత్ మీటింగ్ నాయన. ఇంట్లో ప్రభా సుభాష్ని శిబాని బహుబలముగా బిడ్డలు ఇద్దరిని వాడుకోమని నేను వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన ఈ దినము మొదలుకొని నాయన ప్రభా వీరినే కాదు అనేక మంది యవనస్తులను వీరు కదిలించుటకు సహాయం దయచేయండి. మీ సన్నిధి ఉంచండి. మీ కాపుదలలో బిడ్డల్ని భద్రపరచమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా నాయన ఎంతమంది పాపమును గుర్చిన ఈ మాటలు విన్నారు. పాపం అంటే భయాన్ని పుట్టించండి, అసహ్యాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాను దేవా. ఎందుకంటే పాపానికి జీతం మరణం కనుక ప్రభువా పరిశుద్ధాత్మ దేవ మీరు గొప్ప కార్యాలు జరిగించండి. ఈ విత్తనాలు నిష్ప్రయోజనం కాకుండా నూరింతల ఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఇదేదో ఒక రోజు వచ్చి 2 రోజులు వచ్చి కాదు గాని ప్రతి ఒక్కరూ నాయన ఇందులో పార్టిసిపేట్ చేయడానికి సహాయం దయచేయమని మీ సన్నిధి యవన బిడ్డలతో వచ్చి ఇది ఆశీర్వాదకరంగా ఈ కూటాన్ని దీవించమని ప్రతి బుధవారం మీరు పెట్టాలని ఆశపడుతున్నప్పుడు మీరు గొప్ప కార్యం జరిగించమని క్షేమం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము నా తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీకందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. God bless you all. Praise the Lord. అందరికి ప్రైజ్ లార్డ్. We'll meet up next week. ఓకే, ఇంతకంటే గొప్పగా ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం దేవుడిని. సరే, ఇవాళ 12 మంది వచ్చారు. వచ్చే నెక్స్ట్ వీక్ ఇట్ షుడ్ బి 30 ఫర్ షూర్. ఓకే.